నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం మూడవ ప్రశ్న. ఇది కూడా ల్యాండ్ మీద చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి అందరు కూడా. కొనుగోలు విక్రయ ఒప్పందాలు న్యాయపరంగా సరైనవేనా లేదా తెలుసుకోలేదు ఎలా? మంచి క్వశ్చన్. ఫస్ట్ మనము ఏదన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు మనము చూసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఆ ప్రాపర్టీ ఎవరైతే మీకు అమ్ముతున్నారో అతను మీకు అమ్ముతున్న ప్రాపర్టీ ఒకసారి మీరు రెవెన్యూ రికార్డ్స్లో ఒకసారి వెరిఫై చేసుకోవడం ఒక పద్ధతి. తర్వాత అతి ఇంపార్టెంట్ సర్వే నెంబర్, ఏదైతే మీకు సర్వే నెంబర్లో అతను అమ్ముతున్నాడో మీకు అమ్మే సర్వే నెంబర్ మీద ఇంకా వేరే ఎవరికైనా డూప్లికేట్గా ఏమైనా అమ్మాడా, దీన్నే అంటారు డబుల్ రిజిస్ట్రేషన్. ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగినాయా అని మీరు తెలుసుకోవాలి. మీకు చెప్తాడు, ఈ సర్వే నెంబర్లో మాకు ఈ భూమి ఉంది, మీరు కొనుక్కుంటారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటాడు. జనరల్గా భూమి అంటే ఎవరైనా కొనుక్కుంటారు, ఇంట్రెస్టే అంటారు. ఇంట్రెస్టే అన్నప్పుడు మీరు తొందరపడిపోవద్దు. అతని యొక్క సేల్ డీడ్ చూడండి, సేల్ డీడ్ సరిగ్గా ఒరిజినల్గా ఉందా లేదా అడగండి. మీరు అడగాలి. ఏదో జెరాక్స్ కాపీ తీసుకొచ్చి మీకు చూపిస్తాడు, ఒరిజినల్ సేల్ డీడ్ చూపించండి అని అడగాలి. మీరు ఎవరిని? సెల్లార్ని. కొనుక్కునేది బయ్యర్ కాబట్టి బయ్యర్ అడగాలి సెల్లార్ని, మీ ఒరిజినల్ సేల్ డీడ్ చూపిస్తారా ఒకసారి అని అడగాలి. చూపిస్తాను ఒకవేళ చూపించాడే అనుకోండి, చూపించిన తర్వాత ఆ సర్వే నెంబర్ కరెక్టా కాదా ఒక పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే మీకు భూమి చూపించాడో ఆ జ్యూరిడిక్షన్లో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఆ భూమి అక్కడ ఉందా లేదా. 2. మూడోది, ఎవడైతే మీకు భూమి అమ్ముతున్నాడో ఆ భూమి అసలు ఏమైనా బ్యాంక్ ఫైనాన్స్ ఏమైనా చేశాడా, బ్యాంక్లో ఏమైనా ఈ ప్రాపర్టీ మార్టిగేజ్ ఏమైనా పెట్టాడా. బ్యాంక్లో మార్టిగేజ్ పెట్టేస్తే మీకు తెలియకపోతే రేపొద్దున మీకు ప్రాబ్లం. ఒకసారి అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రేపొద్దున బ్యాంక్ వాడు మిమ్మల్ని పట్టుకుంటాడు, అతను కాదు. అమ్మినోని పట్టుకోడు, అమ్మినో డబ్బులు తీసుకుంటాడు, జంపు. అప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటారు? మీరు ఓనర్ అవుతారు. మీరు ఓనర్ అవుతారంటే ఆ ప్రాపర్టీ సర్వే నెంబరు, ఆ అడ్రస్ మీ ఇంటికి వస్తాడు బ్యాంకరు. మాకు మీరు డబ్బులు కట్టాలంటే అదేంటండి మేము ఎక్కడ, మాకు తెలియదు కదా, అమ్మోడు ఇంకా అమ్మినోడు ఉండడు అక్కడ, జంపు. అందుకనే చెప్తున్నా, ప్రాపర్టీ కొనేటప్పుడు అగ్రిమెంట్స్ జాగ్రత్తగా చేసుకోండి. ఒప్పందాలు అంటారు అగ్రిమెంట్స్. కొనుగోలు చేసేటప్పుడు ఒప్పందాలు కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇతను మీకు అమ్ముతున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఏమన్నా ఎక్కడైనా బ్యాంకులో తనఖా పెట్టాడా, ఎవరైనా దీని మీద ఏమైనా అప్పు చేసి ఏమైనా ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేశాడా, ఏమన్నా హ్యాండ్ లోన్ తీసుకున్నాడా, లేదన్నా ఈ ప్రాపర్టీ మీద ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ మీద తీసుకున్నాడా పిల్లల చదువు కోసం. ఇవన్నీ చూడాలి అంటే మీరు అతని యొక్క డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, అతని యొక్క ఆధార్ కార్డు, అతని పాన్ కార్డు తీసుకుంటే అతను కరెక్ట్గా ఈ ప్రాపర్టీలో ఏమన్నా ఎక్కడైనా లోన్లు పెట్టాడా, తాకట్లు పెట్టాడా, మార్టిగేజ్ పెట్టాడా, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. కొనుగోలు అమ్మకాల్లో ఇవే ప్రాబ్లమ్స్, చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఇదే కాకుండా నేను నిన్న కూడా వీడియోలో చెప్పా, ఒక్కసారి దయచేసి మీరు ఒకసారి మీ కన్సర్న్ అడ్వకేట్కి చూపించండి, అతని యొక్క లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. కొంచెం నామినల్ ఫీజు తీసుకుంటారు అడ్వకేట్, అది పెద్ద దాని గురించి మీరు చిందరపడద్దు. కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు కొంచెం ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా రేపొద్దున మీరే ఇరుక్కుంటారు. ఇతను ఏమన్నా ఇంకేమన్నా అమ్మేవాడు కోర్టులో ఏమైనా కేసులు ఉన్నాయా, అది కూడా ఇంపార్టెంటే. ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా వెళ్ళండి, ఇతని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇతను ఏమైనా అమ్మిన భూమి మళ్ళీ మీకు డబుల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇదే సర్వే నెంబర్ మళ్ళీ మీకు అమ్ముతున్నాడా మనం ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా వెళ్ళండి, రెవెన్యూ రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయండి. ఈసీ ఒకటి చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్ ఈసీ అడగండి, లేటెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. అది మ్యూటేషన్ అయిందా లేదా అది కూడా అడగండి. స్టాంప్ రిజిస్ట్రేషన్ కట్టాడా లేదా గవర్నమెంట్, అది ఇంపార్టెంట్. ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899 ప్రకారముగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టాడా లేదా గవర్నమెంట్కి, అది ఎగ్గొట్టాడా, కరెంటు బిల్లు కట్టాడా, హౌస్ ట్యాక్స్ కట్టాడా, ఇవన్నీ కూడా మీరు అడగాలి. కొనే ముందర అతని దగ్గర మీరు సెల్లార్ని అడగాలి. మీరు బయ్యర్గా మీ డ్యూటీ అది. ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కోర్టులోనే ఇచ్చేస్తాంటే కాదు, వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి డాక్యుమెంట్స్.
అదే అంటారు ఒప్పందాలు కొనుగోలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం అజాగ్రత్త చేసినా అతను మీరు స్టాంప్ డ్యూటీ అతను ఒకసారి హౌస్ ట్యాక్స్ చాలా మంది కట్టకుండా అది మీ బాధ్యత అండి. కొనుక్కున్న తర్వాత మీరు ఓన్ అవుతారు, కొనుక్కున్న తర్వాత మేము అవుతారు. కొనుక్కునే ముందర అతను కట్టి మీకు డాక్యుమెంట్ మీకు ఇవ్వాలి, సేల్ డీడ్ ఇవ్వాలి, మీకు రిజిస్ట్రేషన్ చేసి. అప్పటిదాకా అతనిదే బాధ్యత, సెల్లర్దే. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.